చెప్పండి నాయుడు గారు. అమ్మా అంటే ఇప్పుడు ప్రేమ అనేది అది లోపల నుంచి కలిగింది అనుకో అమ్మా. అంటే సహజంగానే ఈ జలసి గాని ద్వేషం గాని అంటే ఇప్పుడు అది అల్టిమేట్ కదమ్మా. ఇంకా అది కలిగిందంటే ఇంక ఇవన్నీ అది అంటే కలగడం ఇప్పుడు ఏమిటి కానీ, అంటే మీ ఉద్దేశం ఏమిటి? అది అక్కడే ఉంది కానీ. ఆ, అంటే మరి దాన్ని ఎలా మాట్లాడినా ఉమ్. అంటే కదమ్మా. ఇప్పుడు జలసి అనేది ఉంది. ఎవరో ఇంకొకరు ఉన్నతంగా ఉన్నారు, నాలో జలసి కలిగింది. లేదంటే ఎవరో నేను చెప్పినట్టు వినట్లేదు, నా మాటకు అనుకూలంగా లేరు, నాకు దుఃఖం కలిగింది. అంటే కోపం కలిగింది, కోప్పడుతున్నాను. బట్ ఇవన్నీ ఇప్పుడు ప్రేమ అనేది కలిగితే అప్పుడు కూడా అంటే ఆ ఇతరులకి ఇబ్బంది కలగడానికి కాదు, కానీ వాళ్ళ స్థితి బాగోవాలని ఆలోచన ద్వారా కూడా మనం కోప్పడడం కానీ అలా జరుగుతుంది కదమ్మా. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఏంటంటే, జలసి ప్రేమ కాదు. జలసి ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. ఓకే. అవునా? మనం ప్రేమని, ఆ జలసిని, ఇప్పుడేమో ఏదో ఒకటి సంపాదించాలనో పొందాలనో మనం చేస్తున్నది వేరు కానీ, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మనం లోపల లోపల అవగాహన చేసుకుంటే, కోప్పడ్డము అనే పాయింట్ ఇక్కడ కాదు. అసూయ ఉండి నాది అనిపించుకుంటూ ఇదంతా ప్రేమని దానికి ఒక ముసుగేస్తున్నాం. రైట్ అసలైన అమ్మా, అవును. ప్రేమలో బంధం లేదు. ఉమ్, ఒక ప్రత్యేకంగా కొందరినే ప్రేమించడం లేదు. అవునమ్మా. మరి అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. ఏమంటారు? అవునమ్మా. బంధం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కోరిక ఉంటుంది, అవన్నీ ఉన్నాయి కదా. అవునమ్మా. అవునమ్మా. అవేవి లేకుండా ఉంటుంది కదా ప్రేమ అన్నది. అవునమ్మా. అక్కడ ప్రేమ అన్న పదం వాడుతున్నాం. పదం ఒకటే అవ్వచ్చు కానీ అది కాదు కదా. నా భార్య అంటే నాకు ప్రేమ ఎందుకంటే ఆవిడ నుంచి నాకు సెక్స్ వస్తుంది. ఆవిడ నాకు అన్ని సదుపాయాలు చేస్తుంది. అంటే నా సెక్స్ని ప్రేమించుకుంటున్నాను, నా యొక్క సదుపాయాలను ప్రేమించుకుంటున్నాను. అవునా? నాకున్న సోషల్ అవును. స్టేటస్ని ప్రేమించుకుంటున్నాను, భార్యని ప్రేమిస్తున్నాను అని ముసుగేసుకుని అని మనం అవగాహన చేసుకోవాలి. అవునమ్మా. ఇవేవీ లేనప్పుడు భార్య అంటే ప్రేమే లేదే. అవునమ్మా. అంటే అక్కడ దేన్ని ప్రేమిస్తున్నాం అని మనం అవగాహన చేసుకోవాలి. వాళ్ళు అక్కడ చెప్పారని కాదు, ఎవరికి వారుగా అవగాహన చేసుకుంటే మన ప్రేమ ఏమిటో మనకు తెలిసిపోతుంది. అవునమ్మా. ఆ ప్రేమ అన్న పదం వాడేస్తున్నాం కానీ, అంటే నాకున్న సుఖాల్ని ప్రేమించుకుంటున్నాను, నా స్టేటస్ని ప్రేమించుకుంటున్నాను, నా సౌకర్యాలను ప్రేమించుకుంటున్నాను అనే విషయం మనం గ్రహించాలి. కాదా? అందరూ అబ్జర్వ్ చేయండి ఆ పాయింట్. అవునమ్మా. పైగా నాకు చాలా ప్రేమ, ఎందుకంటే నేను చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాను భార్య మీద, అందుకు నాకు చాలా ప్రేమ. ఆడవాళ్ళు కూడా నా భర్త లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళనండి అంటారు, ఎందుకంటే ఆ భర్త ఓ మోటార్ సైకిల్ ఓ కారో తెస్తారు. ఇలాగా దీని అంతటిని డిపెండెన్సీ అంతటిని ప్రేమ అంటారు. డిపెండెన్సీ ఉన్న దగ్గర ప్రేమే లేదంటారు కృష్ణమూర్తి గారు. అంటే ఇవన్నిటినీ మనం ప్రేమ అన్నగా వ్యవహరిస్తున్నాం. ఇవన్నీ పొగలోకే వస్తాయి. అవునమ్మా. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఎలాగా ఇప్పుడు బుద్ధుడు గారు అన్నట్టుగా అది మన 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 ప్రేమ లేకపోతే వాళ్ళ మీద ప్రేమ అన్నది సూక్ష్మంగా ఎవరికి వారు అవగాహన చేసుకోవాలి. ఆయన అన్నారండి అలాగా, అలా కాదు, అందులో ఎంత సత్యం ఉంది అని మనం చూడాలి. సత్యనారాయణ గారు, రమణ,
అనుపమ గారు మాట్లాడతారా? చెప్పండి. ఇటు పొగ మంట రెండు కంపేర్ చేశారు. అంటే పొగ ఉన్న చోటేమో మంట ఉండదు, మంట ఉన్న చోట పొగ ఉండదు అని. కారణం అవును. అంటే ఇప్పుడు ఈ పొగ అనేది ద్వేషం, అసూయ ఇలాంటివి. మంట అన్నది ప్రేమ. లవ్ 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 తో కంపేర్ చేశారు ఇక్కడ. ఆ, అలాగే లవ్ ప్రేమ ఉన్న చోటేమో ద్వేషం ఉండదు, ద్వేషం ఉన్న చోట అసూయ ద్వేషాలు ఉన్న చోట ప్రేమ ఉండదు అన్నారు. అసూయ, ద్వేషము, బంధము, నా అనిపించుకోవడాలు బంధం ఇవన్నీ కూడా నా అనిపించుకోవడం వీటి చోట ఎక్కడ అక్కడ ప్రేమ ఉండదు అన్నారు. నిజమైన ప్రేమ కావాలి అంటే ఇవేవి ఉండకూడదు అన్నారు. ఇవన్నీ ఇవన్నీ ప్రేమని మనము వదిలేస్తేనే ఒక్కొక్కటి కాదండి, నిజమైన. ఉండకూడదని కాదు. ఇవన్నీ ప్రేమని మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. భ్రమపడుతున్నాం, భ్రమలో ఉన్నాం. ఉం. ఇవన్నీ వదిలేస్తే మిగిలేదే ప్రేమ. అంతేనండి. అందుకని అంతే ప్రేమ మేడం. కానిదేదో మనం చెప్పగలం, ప్రేమ ఏమిటో చెప్పలేము. అదే ఆధారపడ్డ అదే ప్రేమ కాదు, అసూయ ప్రేమ కాదు, వీటిని బంధం ప్రేమ వదిలేయడం వల్ల కాదు. అసలైన ప్రేమ అక్కడ ఉంటుంది అంతే. మనకి వీటి వదిలితేనే ఆ ప్రేమ గురించి తెలుస్తుంది. ఇవి ఉన్నంతసేపు ఆ ప్రేమ తెలియదు మనకి. అవును. బాగుంది మేడం. ఇంకెవరైనా ఏదో సత్యనారాయణ గారు ఏదో అంటున్నారు. ఏం అనలేదండి. ఇప్పుడు ఏమీ లేదు, ఇవన్నీ పూర్తిగా మనం వదులుకున్నప్పుడే నిజమైన ప్రేమ బయటపడుతుంది అన్నానండి. జలసీ లేనప్పుడే, జలసీని త్యజించినప్పుడే, ద్వేషాన్ని విడిచిపెట్టినప్పుడే ప్రేమ బలపడుతుంది, ప్రేమ ఉంటుంది. అది అంటే జలసీతో ఉన్నదాన్ని ప్రేమ అంటున్నాం, అది ప్రేమ కాదు సుమా. కాదు. అదే అంటే బాహ్యంగా అయితే మనం మీరు చెప్పింది జలసీతో ఉన్నదని ప్రేమ అంటున్నాం మనం, కానీ అమ్మా వాస్తవానికి మరి అది కాదు. ఇప్పటి వరకు వెళ్ళిపోయి ఉన్నదంతా ఎఫెక్షన్ అంటారా అమ్మా? అలా అని కాదు, ఏదైనా అంతే. ఇంకా పదాలు జిమ్మిక్స్ లోకి వెళ్తే కష్టం. ఉమ్. ఏమంటారు? అవునులేండి అమ్మా, అవునులేండి. అవును. ఏదేమైనా కూడా వీటిలన్నిట్లో వెనకాతలు ఉన్న సత్యం ఏదైతే ఉందో అది పట్టుకోవాలంతే. ఆయన అది ఎక్కడికి కరెక్ట్. తీసుకెళ్తున్నారు? ఎందుకంటే ఆత్మస్థితిలోకి ఏంటమ్మా? తీసుకెళ్తున్నారు. అది అవును. మనకు మనసు. పిల్లాడి మీద ఎఫెక్షన్ ప్రేమ ఉందనుకున్నాం అనుకోండి, వాడు మాట మన మాట వింటున్నంతసేపే, వినకపోయేటప్పటికి వాడిని ఒక్కటేస్తాం. అంతే. అంటే కదా మన మేడం. మన అభిప్రాయాల్ని మనం ప్రేమించుకుంటున్నాం. అదే ఎస్. అంతే. ఓకే మేడం. ఓకే అండి. ఇంకెవరైనా? ఈశ్వర్ గారు, లంకా శ్రీనివాస్ గారు. లేదమ్మా, అర్థమైంది. ఉమ్. ఇది చిన్న వయసు నుంచి తెలిస్తే మంచిదండి. అబ్బాయిని నేను ప్రేమిస్తున్నానంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నానని వాళ్ళకి తెలియాలి. అందరికీ అర్థమైందంటే ఇంకా ఏమైనా డౌట్స్ అడుగుతారా ఇంకెవరైనా? అయితే ముగించేద్దామా? నమస్తే మేడం, అందరికీ నమస్కారాలు. సరే మేడం, క్లోజ్ చేయండి. నమస్తే అండి. 4వ తారీఖుని నేను సెలవు పెడుతున్నాను. శంకర్ ఫౌండేషన్కి ఓకే వెళ్తాను. 4th ఓకే మేడం. పొద్దున్న ఉండదు. ఓకే ఓకే. 4th మార్నింగ్. ఓకే ఓకే అండి. ఆ రోజు ముందు రోజు నేను మెసేజ్ పెడతాను లేండి. ఓకే ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. ముగించేస్తున్నాను.